నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. వాళ్ళిద్దరికీ హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం జరిగింది. కానీ భార్యకి మూర్ఛరోగం ఉంది. దీన్ని ఎపిలెప్సీ అంటారు. ఈ ఎపిలెప్సీ జబ్బు ఉంది అని చెప్పేసి భార్య తల్లిదండ్రులు దాచిపెట్టి వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత భర్తకు తెలిసింది ఈ అమ్మాయికి ఇటువంటి రోగం ఉందని. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు ఫైల్ చేశాడు. ఇట్లా ఎపిలెప్సీ ఉన్నా కూడా ఇది సప్రెస్ చేసి దాచి నాతో వివాహం జరిపించారు కాబట్టి నాకు ఇది అవసరం లేదు, విడాకులు ఇప్పించేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అంటే అది తిరస్కరిస్తే ఛత్తీస్గఢ్ హైకోర్టుతో ఫ్యామిలీ కోర్టు అప్పీల్ ఫైల్ చేశాడు సదరు భర్త. ఇరుపక్షాల వాదనలు విన్నాక సింగిల్ జడ్జి జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ కరెక్టే, భార్య చేసింది తప్పు, భార్య బంధువులు తల్లిదండ్రి ఇట్లా ఆ అమ్మాయికి ఎపిలెప్సీ జబ్బున్నా కూడా దాచి వివాహం చేశారు కాబట్టి ఇది విడాకులు ఇవ్వవలసిందే అని చెప్పేసి విడాకులు మంజూరు చేయడం జరిగింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సెటిసైడ్ చేసింది. ఫ్యామిలీ కోర్టు తప్పుగా ఇట్లా డిస్మిస్ చేయడము అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తూ విడాకులు మంజూరు చేయడం జరిగింది. ఈ కేసు ద్వారా తెలిసేదేంటి, ఎవరికైనా సరే ఇరుపక్షాల్లోని ఏదైనా జబ్బులు ఉంటే క్లియర్గా చెప్పాలి. కానీ ఏదో వివాహం జరిపించడానికి అబద్ధాలు ఆడితే కాన్సిక్వెన్సెస్ ఇదే విధంగా ఉంటాయి, ఇదే విధంగా విడాకుల దాకా వెళ్తుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. కూర్చుని ఏదైనా ఇటువంటి ఉంటే ఓపెన్గా చెప్పాలి వివాహానికి ముందే. ఇది దాచి తర్వాత వివాహం అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దుకుపోతాయిలే అంటే అన్నీ సర్దుకుపోవు. ఇట్లా చిక్కుల్లో పడి అప్పుడప్పుడు ఇటువంటి కేసులు అవుతాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.